నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీకు ఈహాటి ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనాలు వెల్లువలా వస్తారనేది మరొకసారి ప్రూవ్ అయింది. అనవసరంగా ఆంక్షలు పెట్టి నిబంధనలు పెట్టి పోలీసు వ్యవస్థ లేదంటే ఈ ప్రభుత్వం అబాసు పాలవటం కంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి బందోబస్తు కల్పిస్తూ స్వేచ్ఛగా ప్రజలను కలిసేటటువంటి అవకాశం కల్పిస్తే కనీసం ఈ ప్రభుత్వానికి కొద్ది గొప్ప సిగ్గు లేదు కాబట్టి ఈసారి కొంచెం సిగ్గు తెచ్చుకున్నారు అనేటటువంటి అభిప్రాయం అన్న ప్రజల్లో కలిగింది. లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, 40% ఓటింగ్ కలిగినటువంటి వ్యక్తిగా మొన్నటి ఎన్నికల్లో ఏదైతే ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా 40% సింగిల్ గా తెచ్చుకున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన పర్యటనకు వస్తా అన్నప్పుడు ఆయన Z+ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పర్యటనలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం 18 నిబంధనలు పెడుతున్నాం. 10 కారుల్లోనే వెళ్ళాలి, 11వ కారు వస్తే వాటిని సీజ్ చేస్తాం. సాక్షాత్తు డీజీపీ, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఒకళ్ళు ఉన్నారన్న సంగతి మనం ఎప్పుడో మర్చిపోయాం. ఎందుకంటే ఈ 16 నెలల కాలంలో డీజీపీ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారని ఎప్పుడు కూడా మనకు బయట కనపడినటువంటి దాఖలాలు లేవు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఏదైనా నిన్నంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన కాబట్టి ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి గీత దాటితే చర్యలు తీసుకుంటాం, ఈ వెహికల్స్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 18 నిబంధనలు పెట్టాం. 18 కాకపోతే మీ 1800 పెట్టుకోండి, ఎవరికేంటి? అక్కడ వస్తుంది ఎవరు? అదేమన్నా సినిమా షూటింగ్కి వస్తున్నారా? లేదంటే ఓజీ అని ఇట్లా గన్ను కొట్టుకోనో లేదంటే ఇట్లా ఏమన్నా కత్తి పట్టుకోనో షో చేయడానికి ఏమైనా వస్తున్నారా? అక్కడ ఉన్నది ప్రజానాయకుడు, ఆయన పేరే జగన్. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఆయన ట్యాగ్ లైన్. ఆయన మీరు ఆపాలనుకుంటే ఎక్కడైంది? మీరు అన్నారు కదా 10 వెహికల్స్, ఎన్ని వెహికల్స్ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యాయో తెలియదు. మీరు అన్న ఏదైతే 100 మంది ఉండాలో 200 మంది ఉండాలో ఎక్కువ మంది రాకూడదంటే దారి పొడవునా 60 కిలోమీటర్ల జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో 6 గంటల సమయం పట్టింది. అంటే గంటకు 10 కిలోమీటర్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అంతమంది అక్కడ వెయిట్ చేశారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పారనేది మీకు కనపడుతున్నటువంటి విజువల్స్ లోనే కనపడతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం వచ్చింది. దాన్ని మీరు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్పిస్తే కనీసం కొద్ది గొప్ప గౌరవం అన్న మీకు ఏడ్చేది కదా. ఈసారన్నా అటువంటివి తీసుకోమని చెబుతా ఉన్నాం. మీరు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా, ఎప్పుడు పెట్టినా, ఎలా పెట్టినా అన్న వస్తాడు. అన్న వస్తే జనం అలానే వస్తారనేది ఇది మాత్రం ఫిక్స్. వెంకటరెడ్డి గారు, చూస్తున్నాం అక్కడ క్రౌడ్ ఎంత ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారో, ఎన్ని ఆంక్షలు విధిస్తుంటుంటే ప్రజలు అంతగా తరలి వస్తున్నారు అనేది ఏపీలో వినిపిస్తున్న మాటగా చూస్తూ ఉన్న నేపథ్యంలో ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అంత ఎఫెక్టివ్గా లేవు? ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ వెళ్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకి చెప్పడంలో, దానివల్ల ఎలా నష్టపోతారు, ఎందుకు నష్టపోతారు అనేది ప్రజలకు వివరించి చెప్పడంలో ఫెయిల్ అయ్యారు అనేది ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్న మాట. మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కి సంబంధించి? లేదంటే ఇప్పుడు మనల్ని ఎవరు ఆపేది? చెప్పులు తీసుకొని దంతాం, పేకలు బిసికి చంపేస్తాం, పేక నలిపి చంపేస్తాం, కారు మీద ఎక్కి డాన్స్ చేసి వెళ్తాం, సీట్లు పరాపరా కోయండి, అదేంటి బైక్ సైలెన్సర్లు తీసి మీరేంటో చూపించండి, ఇట్లా మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుందంటే అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాదు, చేయలేడు కూడా. ఎందుకంటే మనల్ని ఎవరు రాపేది? కొట్టేసేయండిరా, ఎవరు అసలు మీకు కులం ఫీలింగ్ లేదా? మీకు ఎటు మత భావం లేదా? లేదంటే మీకు ఎటు ఈ రాష్ట్రం అనే భావం లేదా? చంపేయండిరా, పేకలు నొక్కేయండిరా, మోకాల మీద కూర్చోబెడతా, తిత్తి దిగుతా, ఇట్లాంటి ఇలాంటిలో ఒక్కవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాదు. అవి ఎఫెక్టివ్ గా లేదంటే ఎట్లా? నిన్నది సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఏంటి మెడికల్ కాలేజీ, హాస్పిటల్. ఏంటి హాస్పిటల్ అంటే అత్యాధునిక దేవాలయం. ఒక డాక్టర్ని మనం ఈరోజు దేవుడిగా చూస్తాం. అలాంటి వందలాది మంది డాక్టర్లు అక్కడ ఏదైతే మన ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఒక దేవాలయంగా ఉండేటటువంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ధర్మాసుపత్రి, అలాంటి ధర్మాసుపత్రిని ప్రభుత్వంలోంచి తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ వందలాది మంది డాక్టర్లని ప్రతి సంవత్సరం తయారు చేసేటటువంటి దేవాలయం ఆ మెడికల్ కాలేజీ. అలాంటి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి అంశాన్ని, ఎస్ ఇక్కడ ఈ బిల్డింగ్ ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యింది,
మిగిలిన కూడా ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో కన్స్ట్రక్షన్ చేసినా కూడా పూర్తి అయిపోద్ది, దీన్ని దయచేసి ప్రైవేటీకరణకి ఇవ్వద్దని చెప్పేటటువంటి కార్యక్రమం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ అంశం మీద అనేక సందర్భాల్లో ప్రెస్ ముందు అడ్రస్ చేస్తున్నారు. కానీ నిన్న మీరు అక్కడ చూస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఆ మెడికల్ కాలేజ్ చూపించడం కోసం వచ్చారు, అక్కడ ఏదో బహిరంగ సభ పెట్టో ఇంకోటి పెట్టో కాదు, ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదని చెప్పి సాక్షాత్తు స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి వ్యక్తి దీనికి జీవో ఉందా, అసలు ఇక్కడ కాలేజ్ ఉందా అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి అయ్యా స్పీకర్ గారు, ఇదిగో జీవో, ఇదిగో నేను నిలబడింది వెనకాల మీకు కాలేజీ కనపడుతుంది చూడండి అని చెప్పి ప్రశ్న అడ్రస్ చేస్తూ ఈ ఆధునిక దేవాలయాల్ని ప్రైవేటీకరణ చేయటం అనేది అత్యంత ఘోరం, నేరం. ఎందుకంటే వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి ఆ హాస్పిటల్, ఆ దేవాలయాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి ప్రజల రక్తాన్ని పీల్చేటటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి క్లియర్ గా చెప్పారు. దాంట్లో రెచ్చగొట్టడం ఇంకోటి అట్లాంటిది లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు, అంటే జగన్ గారు ఏంటో ఇంత ఇంకా అగ్రెసివ్ గా మాట్లాడాలి, కొడతాం అట్లాంటి ఆయన మీరు అనుకున్నా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లోనే ఉంటారు ఎప్పుడు. సో ఆయన చెప్పాలని అనుకున్నాన్ని సూటిగా స్పష్టంగా సింప్లిఫై చేసి చెప్తారు అంతే. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చెప్తారు ఆ అవసరం అయితే. అంతమించి వాళ్ళు అనుకున్న విధంగా మాట్లాడలేదు, ఈ ప్రభుత్వాన్ని తిట్టాలి, లేదంటే చంద్రబాబు నాయుడు మనిషి పట్టుకే పుట్టావా, లేదంటే ఇంకేంది నువ్వు 420, ఇది కాదు కదా నిన్న అంశం. అది మాట్లాడతాం, కల్తీ మధ్యంలో 420 ఎట్లా అయ్యాడు అన్ని నెక్స్ట్ టాపిక్ లో వచ్చినప్పుడు జగన్ గారు మాట్లాడతారు. సార్ అప్పుడు దాకా ఈ స్పీచ్ వింటూ ఏదైతే ఆ ప్రత్యర్థుల్ని కొంచెం ఆనందపడమని చెబుతాము. అండ్ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకి సంబంధించి పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నాము, దీనివల్ల ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, పెరుగుతుంది అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారు? అంటే మెడికల్ కాలేజెస్ ఏవైతే ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి, నష్టాలు ఏంటి, మీరేమంటారు? ఇప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయచ్చుగా, చాలా బాగా అకౌంటబిలిటీ ఉంటుంది కదా. ముఖ్యమంత్రిని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టండి, ఉప ముఖ్యమంత్రిని ఇంకో ప్రైవేట్ అడిగి తాకట్టు పెట్టండి, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇంకో ప్రైవేట్ అడిగి తాకట్టు పెట్టండి, 22 మంది మంత్రులకి కేబినెట్ క్రిమినల్స్ గా ఉన్నారు వాళ్ళని కొంతమందికి తాకట్టు పెట్టండి. ఏంటండి ఇది? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే బాగుండదని ఎవరు అంటారులే, ఇక్కడ ప్రజలని పిప్పి పీలుస్తారంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి మనం వెళ్ళాం, ఓపీ ఫ్రీ, అంటే మనం టెస్ట్ చేయడానికి ₹1 తీసుకోరు, బ్లడ్ టెస్ట్ ఫ్రీ, బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఫ్రీ, ఎక్స్రే ఫ్రీ, సిటీ స్కాన్ ఫ్రీ, ఎంఆర్ స్కాన్ ఫ్రీ, ఏది ఉన్నా ఫ్రీ ప్రభుత్వ హాస్పిటల్లో. డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, ఏదైతే అన్ని ఏ టెస్టులు ఉన్నా అన్ని ఫ్రీ. ఏదైతే మనకు కావాల్సినటువంటి మనం ఏం టెస్ట్ చేయించుకున్నా ఫ్రీ. ఏది ప్రభుత్వ మన హాస్పిటల్కి వెళ్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రులు. సో అక్కడికి మనం ఏమి వెళ్ళినా ఫ్రీ. అదే మనం అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో కొంతమందికి ఓపీ ఫ్రీ ఇస్తారు, ఏదో రోజుకు ఒక 50 మందికో లేదా 40 మందికో, బ్లడ్ టెస్ట్కి ఛార్జ్, ఎంఆర్ స్కాన్కి ఛార్జ్, ఎక్స్రేకి ఛార్జ్, బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఛార్జ్, ప్రతి ఒక్క టెస్ట్కి ఛార్జ్ వసూలు చేస్తారు కదా డబ్బులు. ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? పేదల దగ్గర, మధ్య తరగతి దగ్గర, హాస్పిటల్కి ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. కొంతమంది ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి సర్జరీలు చేయించుకోలేరు. ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేయించుకోగలుగుతారు. అంటే ఈ రోజు నష్టపోతుంది ఎవరు? తరతరాలు నష్టపోతున్నాయి. ఇది 33 సంవత్సరాలు ప్లస్ 33 సంవత్సరాలు తర్వాత ఎక్స్టెండ్ చేయని గ్యారంటీ ఏముంటది? 66 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లోకి ఉంటే 66 సంవత్సరాల తర్వాత మనం ఎవరు, మన పిల్లలు ఎవరు, ఏంది, ఉంటారా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఇచ్చేసాం పీపీపీ మంచిది అని. అంటే పీపీపీ అంటే ఏంటి? ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే పీపీపీ. మరి ఈ పీపీపీ నిజంగా మంచిది అని చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతిని ఎందుకు ఇవ్వట్లా? అమరావతిని ఇచ్చేయండి, వాళ్ళే కడతారు కదా, మీకు రూపాయి ఖర్చు ఉండదు కదా, మరి ఎందుకు ఇవ్వట్లా? అదేవిధంగా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనం పేదలుగా గమనించాల్సినటువంటి అంశం ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ కాలేజీలు. అవి ఆడ కాలేజీలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కొన్ని సీట్లు మెయింటెనెన్స్ కోసం, అంటే ఆ కాలేజీ నడవాలి, ఆ కాలేజీకి ఇబ్బందులు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారు.
అంటే 20 లక్షల ఫీజు, అది కూడా కొంతమందికి. మిగిలిన సీట్లన్నీ ఫ్రీ. వాళ్ళకి నామినల్గా 15,000 రూపాయలు ఉంటాయి కాలేజ్ ఫీజు ఎంబీబీఎస్. సో ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం, 20,000 సీట్లని పీపీపీకి ఇవ్వటం వల్ల 57.5 లక్షలు ఫీజు వసూలు చేస్తారు. అంటే ఎవరు నష్టపోతుంది? మన పిల్లలు, లేదంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన పిల్లలు. అంటే చాలా మంది పిల్లలు వాళ్ళకి చదువుకునే శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, కానీ ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళు ఈ పీపీపీ విధానం వల్ల నష్టపోయే అవకాశం లేదా? ముఖ్యంగా వెనుకబడి అంటే దళితులు, కాస్త ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా పీపీపీ విధానం అనేది కనుక వస్తే విద్యకు వాళ్ళు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదా? ఇది దళితులనే కాదండి, అగ్రవర్ణాలు కూడా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఓసీ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా సంవత్సరానికి 57.5 లక్షలు ఫీజులు పెట్టి చదివించగలిగిన స్తోమత ఉంటుంది అందరికి. ఎవరో ఒక 1%, 2% లేదా మాక్సిమం 10% ఉంటుంది 100లో. సో మిగిలిన అందరికి 90% ఆఫ్ ద పీపుల్ లాస్ అవుతారు కదా. దానివల్ల ఏంటి, వాళ్ళు చెప్పినప్పటి నుంచి 1వ తరగతి నుంచి ఈ స్థాయి ఇంటర్మీడియట్ అయిపోయి బైపీసీ చదివి 950, 960, 980 ఈ రేంజ్ లో మార్కులు తెచ్చుకొని 1000 మార్కులకు గాను 980 మార్కులు తెచ్చుకొని మంచి సీటు సాధించి నీటిలో వాళ్ళు ఎంబీబీఎస్ అవ్వాలన్నటువంటి కళ ఇక్కడ చిన్నాభిన్నం అయిపోయింది. ఒక్కసారి వాళ్ళ కళ చిన్నాభిన్నం అయితే వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. దాంతో పాటు ఒక డాక్టర్ అంటే వేలాది మంది ప్రాణాలు కాపాడగలిగేటటువంటి వ్యక్తి, అంటే మనం ఆధునిక దేవుడిగా మనం చూస్తాం. సో ఎంబీబీఎస్ డాక్టర్ మనం కోల్పోవడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. సో ఇదంతా చాలా లెంతీ, అంటే చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయటం అంటే మనల్ని మనం అమ్ముకోవటం, మన సమాజాన్ని కూడా అమ్మటం, మనం వెళ్ళి వేరే వాళ్ళ చేతిలో తాకట్టుకు గురవటం, మనతో పాటు మన భవిష్యత్ తరాలని, మన కుటుంబాలని, మన తరతరాలని, వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టడం. చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి, 75 ఏళ్ళ వయసు, 75 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఆయనకు పెద్దగా పోయేదేం లేదు. వాళ్ళ కొడుకుని వెల్ సెటిల్డ్ గా 1,000 కోట్ల రూపాయలు ఆస్తిపరుడుగా ఉంచాడు. వాళ్ళ మనవడిని 1,000 కోట్ల ఆస్తిపరుడుగా ఉంచాడు. వాళ్ళకేమవుతుంది? మిగిలిన కదా, ప్రజలు కదా ఇబ్బంది పడేది. సో దయచేసి ఇట్లాంటి నిర్ణయం అనేది చాలా చాలా ప్రమాదకరమైన నిర్ణయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం అంటే మనల్ని మనం అమ్మేసుకోవటం, మనల్ని మనం తాకట్టు పెట్టుకోవటం, సో మన భవిష్యత్తుని నాశనం చేసుకోవటం అనేటటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గ్రహించకపోతే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చినటువంటి మద్దతే దానికి ఎగ్జాంపుల్. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్న విషయం మాత్రం హెచ్చరికలు చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది. అండ్ మరి ముఖ్యంగా తంబాళపల్లిలో ఉన్న నకిలీ మద్యం కేసుకు సంబంధించి, అంటే ఆ వ్యవహారానికి సంబంధించి ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. మీరేమంటారు ఈ ఫేక్ లిక్కర్కి సంబంధించి? ఈ ప్రభుత్వమే కల్తీ ప్రభుత్వం కదా. కల్తీ ప్రభుత్వంలో కల్తీ కాకుండా మంచిది ఎక్కడ దొరుకుతుందా? ఈ ప్రభుత్వం ఎలా వచ్చింది? ఈవీఎంల ద్వారా వచ్చిందంటే కల్తీ, ఎన్నికే కల్తీ. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికలే కల్తీ, నకిలీ ఎన్నికలు. దాని తర్వాత వీళ్ళు పెట్టినటువంటి పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్ట ఎన్నికలు కూడా నకిలీ. ఈ పార్టీలు నకిలీ, ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రికలు నకిలీ. నిన్న కూడా ₹1,00,00,000 నకిలీ సిగరెట్లు దొరికినాయి గుంటూరులో. మొన్న మన మొలకల చదువులో 1,70,00,000 నకిలీ మద్యం దొరికింది, ఇబ్రహీంపట్నంలో దొరికింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏలూరు జిల్లా, లేదంటే విజయనగరం, అనకాపల్లి అనేక జిల్లాల్లో దొరుకుతా ఉంది. అంటే ఏంటి? ఈ ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? కల్తీగానే ఉంటాయి. అంటే ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా మంచిది అందించకూడదు, అంటే నాణ్యమైనది అందించకూడదు. ఎందుకంటే వీళ్ళు నాణ్యమైన మనుషులు కాదు కదా, వీళ్ళ ఆలోచనలు నకిలీ ఆలోచనలు. మరి ఎలా ఉంటది? దీని వెనకాల ఇది పెద్ద రాకెట్, ఇది పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఎవరైతే ఆ ఫేక్ లిక్కర్ని ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్లే. సో కొంతమంది సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు ఎందుకు బయటపడింది? దీని వెనకాల పెద్దల హస్తం లేకపోలేదా, లేకపోతే గ్రూప్ రాజకీయాల ద్వారా ఇది బయటపడిందా? మీరేమంటారు? ఒకటేంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చెక్ చేసినటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ముందు లేదంటే నిజంగా అది కూడా చెక్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే
మీరు చూస్తే ఇక్కడ మనం స్పష్టంగా నకిలీ మద్యం అనేది అక్కడ తయారవుతుందనేది మొత్తం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి తెలుసు. కానీ మొన్నటిదాకా ఎందుకు బయట పెట్టలా? అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి దారిలో ఒక వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ ఆపకుండా వెళ్ళారు. ఆపకుండా వెళ్తే వాళ్ళు తర్వాత ఎందుకు వీళ్ళు ఆపకుండా వెళ్ళారని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్ పట్టుకున్నారు. ఆ వెహికల్లో లిక్కర్ ఉంది. ఆ లిక్కర్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు స్కాన్ చేసి చూస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ హోలోగ్రామ్ ఏదైతే దానికి లేదు. సో ఇది నకిలీది ఇక్కడ తయారైంది అనేది వాళ్ళు స్పష్టంగా అర్థమైంది. సో అప్పుడు తీగ లాగితే డొంక కదిలింది. ఇది మొత్తానికి ఇది 5,240 కోట్ల కుంభకోణం ఒక ఏడాది కాలంలో. ఇప్పుడు మీరు అన్నట్టుగా తూతూ మంత్రంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ మీద ఏదో కేసు పెట్టో లేదంటే చర్యలు తీసుకుంటామంటే కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు 143 కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఒక ఏడాదిలో ఈ ప్రభుత్వంలో సేల్ అయితే దాంట్లో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ నకిలీ మద్యంగా పోలీసులు గుర్తించారు. అంటే ప్రతి 3 బాటిల్కి వచ్చి ఒక నకిలీ బాటిల్ వెళ్ళింది. అది ఎవరికి వెళ్ళిందని తెలియదు. అవన్నీ తాగేశారు. సో అసలు ఈ మద్యాన్ని సప్లై చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి. ఈ షాపులు ఎవరై? తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైన్ షాపులు. బెల్ట్ షాపులు ఎవరై? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ నాయకులు నడుపుతున్నటువంటి బెల్ట్ షాపులు. అంటే నకిలీ మద్యాన్ని తయారు చేసేది వాళ్ళే, ఆ లిక్కర్ షాపులు వాళ్ళయ్యే, బెల్ట్ షాపులు వాళ్ళయ్యే, వాళ్ళే అమ్మారు. అంటే ఇది ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి ఒక్కడ వల్ల పాసిబిలిటీ అయిద్దా? ఎంతమంది అధికార యంత్రాంగం ఉండాలి, ఎన్ని వైన్ షాపులు ఉండాలి, ఎంతకు సంబంధించి రాకెట్ నడవాలి, రోజుకి 20,000 క్వార్టర్ బాటిల్స్ ని తయారు చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఓ పెద్ద ఫ్యాక్టరీని పెట్టాడు. అదేమన్నా భూమి లోపల ఏమన్నా పెట్టాడు అంటే కాదు, భూమి మీద పెట్టాడు. హైవేకి కోతవేడు దూరంలో ఉంది. ఎవరికి తెలీదా? అంటే దీని వెనకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంటెలిజెన్స్ కి తెలిసే ఇది జరిగింది. ఇంటెలిజెన్స్ కి తెలియకుండా జరుగుతుందా? చేమ చిట్టుకుమన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు 51 సార్లు వెళ్ళాడు, రాస్తారు కదా పేపర్లో. మరి మొలకల చెరువులో మద్యం ఫ్యాక్టరీ ఉందని ఎందుకు రాయలేదు అంటే ఆ 2 పత్రికలకు కూడా విషయం తెలుసు. నెల అక్కడ ఉన్న వాళ్ళకి కానీ పైన వాళ్ళకి కానీ ఆమ్యామ్యాలన్నీ వెళ్తున్నాయి కాబట్టి రాయలేదు. ఈ ఒక్కటే కాదండి, మొలకల చెరువులో ఉన్నటువంటి ఒక్క ఫ్యాక్టరీ కాదు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, మీరు అన్నట్టుగా ఏలూరు, కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మద్యం ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చింది, నకిలీ మద్యం ఫ్యాక్టరీలని. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఊరు వాడా తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను గుల్ల చేస్తా ఉన్నాడు. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. నిన్న మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ హోంమంత్రి గారికి ఏదైతే లేఖ రాశారో ఈ మద్యం నకిలీ మద్యం కుంభకోణం వెనక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు పాత్ర కానీ లేకపోతే వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి ఇమ్మనండి. లేదు ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళందరూ హస్తం ఉన్నట్టుగా మనం భావించాలి. ఇది అతి పెద్ద నకిలీ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందనేది వాస్తవం. అంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రుల పనితీరుకు సంబంధించి, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి మొట్టికాయలు వేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, సూటిగా కోప్పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏపీలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం, టీడీపీ వాళ్ళు దొరికిపోవడం ఎలా చూడాలి? అంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు వీళ్ళు లెక్క చేయట్లేదా? బేఖాతరులోకి తీసుకోవట్లేదా? ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ. ఏమంటాడు ఆయన? నేను నిన్ను తిట్టినట్టుగా నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టుగా నటించు అంటాడు. అంతమించి ఏముందండి ఇక్కడ? ఏమి చర్యలు తీసుకున్నాడు? శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఒక అటవీ శాఖ అధికారిని కొట్టాడు కదా, చిత్రహింసలకు గురి చేశారు కదా. ఇప్పటి వరకు ఏం చేశారండి వీళ్ళు ఆ ఎమ్మెల్యే మీద? అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద, వాళ్ళ తల్లి మీద ఇష్టవంతుడిగా నోటికేది వస్తే అది బండబూతులు తిట్టాడు కదా. ఏం చర్యలు తీసుకున్నారు? బాలకృష్ణ సాక్షాత్తుగా చిరంజీవి గారు అసెంబ్లీలో పిచ్చి వాగుడు వాగాడు కదా. ఏం చర్యలు తీసుకున్నారు? వాళ్ళ తెలుగుదేశం ఎమ్మెల్యే నసీర్ ఏదైతే మహిళలను లైంగికంగా వేధింపులు, ఏం చర్యలు తీసుకున్నారు? కోన రవికుమార్ ఏం చర్యలు తీసుకున్నారు? ఈ అన్ని పిచ్చి వాగుడు చంద్రబాబు నాయుడు గారిని వాగొద్దని చెప్పండి. ఏమన్నా ఇల్లు ఇనే వాళ్ళమైనా ఎర్రాళ్ళకి కనపడతా చంద్రబాబు నాయుడు గారికి? ఇది ఎలా అవుతుందంటే, వీరప్పనని ఒక ఆయన ఉండేవాడు, గంధపు చెక్కల స్మగ్లర్. ఆయన చెప్పేవాడు, మీరు కానీ గంధపు చెక్కలను ఎవరన్నా స్మగ్లింగ్ చేస్తే నేను మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటా, ఎంతటి వాడినైనా వదలను, గంధపు చెక్కలను నరికేవాడిని ఎంతటి వాడినైనా వదలని
వీరప్పన్ అనేవాడు. ఇక్కడ ఈ నారా అప్పన్ ఏమంటున్నాడు, నారా వారి నాటు సారా తయారు చేసేవాడిని ఎవరినైనా ఎంతటి వాడినైనా వదలంటాడు. తయారు చేయించేది నువ్వు కదా, తయారు చేసి డబ్బులు తీసుకునేది నువ్వు కదా, ఎంతటి వాడినైనా వదలని అంటే ఎట్లుంటది? వీరప్పనికి నారా అప్పనికి ఏమైనా తేడా ఉంటుందా? రేపు పొద్దున అంటాడేమో ఎన్టీఆర్ గారి మీద వెన్నుపోటు పొడిచిన ఎవరినైనా నేను వదలను అని. పొడిచింది నేనే కదా. ఇట్లాంటి కామెడీని మనం ఎన్ని చూడాలి? మంత్రుల మీద యాక్షన్ తీసుకున్నాడు. ఏ మంత్రి మీద తీసుకున్నాడు? హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, హైదరాబాద్ లో డార్లింగ్ మంత్రి హల్చల్ అని రెవెన్యూ సెటిల్మెంట్లు చేస్తున్నాడని రాసింది. డార్లింగ్ మంత్రి అంటే ఆయన ఉన్నాడు రేపల్లి అనగా సత్యప్రసాద్. సో ఆయన గురించి రాశారు. ఏం చర్యలు తీసుకున్నారు? మీ మంత్రులు ఒక మంత్రి వచ్చి హైదరాబాద్ లో సెటిల్మెంట్ చేస్తారని చెప్పి మీ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. ఏం చర్యలు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యేలు చికెన్ వ్యాపారాల దగ్గర కూడా కిలో చికెన్ కమిషన్ వసూలు చేస్తున్నారు, ఇంతకంటే దిక్కుమాలతరం ఇంకోటి లేదని రాశారు. ఏం చర్యలు తీసుకున్నారు? ఇట్లా అనేక మంది మీ ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణాలు, మట్టి కుంభకోణాలు, మద్యము, బెల్ట్ షాపులు నిర్వహిస్తారు. ఏం చర్యలు తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారికి వాటాలు వెళ్తే ఏం చర్యలు ఉండవు. సీరియస్. ఏం చేయాలి? అసహనం వ్యక్తం చేశాడు. ఏం చేయాలి? అసహనాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని మీ వెబ్సైట్ లో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశాడు. ఇట్టా ఒక ఫోటో, ఇట్టా ఒక ఫోటో, ఇట్టా ఒక ఫోటో, ఒక 4-5 ఫోటోలు పెట్టుకొని జాగ్రత్తగా ఒక ఫోల్డర్ లో పెట్టుకొని తెలుగుదేశం వెబ్సైట్ లో పెట్టుకోండి. వాట్ ఈస్ ద యూజ్? ఒక ముఖ్యమంత్రి ఏం తీసుకోవాలి? అరే మద్యం కుంభకోణం జరిగింది, నకిలీ మద్యం. ఎస్, ఈ క్వార్టర్ బాటిల్స్ ఏ వైన్ షాపులకు వెళ్ళి ఈ వైన్ షాపుల వాళ్ళు డిస్టిలరీల దగ్గర నుంచి కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఎందుకు తీసుకున్నారు? ఎస్, వైన్ షాప్ నెంబర్ 1, వైన్ షాప్ నెంబర్ 10, వైన్ షాప్ నెంబర్ 50. ఈ వైన్ షాపుల మీద ఎప్పుడు చర్యలు తీసుకున్నావు? బెల్ట్ షాపులు 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని నీ తమ్మాలపల్లి నియోజకవర్గంలోనే మీ తెలుగుదేశం దినపత్రిక రాసింది. ఏ బెల్ట్ తీసావు నువ్వు ఇప్పుడు వరకు? ఇవన్నీ మాట్లాడకుండా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా సీరియస్ గా చూశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అది చేశాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా అన్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టబోయాడు, అసలు ఎమ్మెల్యేల మీద చాలా ఫైర్ అయిపోయాడు. ఈ ఫైర్ దాచుకొని ఫోల్డర్లో పెట్టుకోండి. ఏం ఉపయోగం దానివల్ల? నేను క్లియర్ గా అడుగుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఈ నకిలీ మద్యం కుంభకోణం జరగదు. ఆయనకు తెలిసే ఇది జరిగిందనేది వాస్తవం. ఓకే వెంకటరెడ్డి గారు, ఈరోజు మనం చూసినట్లయితే క్యాబినెట్కి సంబంధించిన డెసిషన్స్, ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయించడం, దానికి ఆమోదం తెలపడం, ఏమంటారు మీరు? వచ్చేసినాయిగా మొత్తం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీలు ఎక్కడ పెట్టాలో ఖాళీ లేక మొత్తం కరకట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పంపిన కాల అనేది ఒక 100-150 షిప్పులు రెడీగా ఉన్నాయి. మీకు కనపడవు. అది ఏ టెక్నాలజీలు వాడే వాళ్ళకి కనపడుతుంది. చంద్రబాబు నాయుడుకి ఒక దగ్గర 10,000 కోట్లు, ఇంకో దగ్గర 10,000 కోట్లు, ఒక షిప్లో అయితే 50,000 కోట్లు ఉన్నాయి. ఎక్కడ పెట్టాలో తెలియట్లా. లేకపోతే ఏంటంటే భూములు కేటాయింప. ఏం కంపెనీ వచ్చింది ఇప్పటి వరకు? మీరు సంవత్సరం నుంచి ఉల్ఫాగాళ్ళకి, వర్షాగాళ్ళకి, లుల్లుగాళ్ళకి, మీ బొందగాళ్ళకి, మీ పూళ్ళగాళ్ళకి వాడికి ఒక 50 ఎకరాలు, వీడికి ఒక 100 ఎకరాలు, వాళ్ళకి ఒక 200 ఎకరాలు, వీళ్ళకి ఒక 500 ఎకరాలు, ఇలా అన్ని దారాదత్తం చేశారు కదా. ఒక్కడన్నా ఈ 16 నెలల కాలంలో కనీసం అక్కడ స్టోర్ వేసి కనీసం ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకన్నా నిర్మాణాలు చేశాడు ఎవడన్నా? మీరు ల్యాండ్లు ఇచ్చి. ఇదంతా దోపిడీ కార్యక్రమం. ప్రతి క్యాబినెట్ లో మీరు చూడండి, 60,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 కోట్ల పెట్టుబడి, అబ్బబ్బో ఇవాళ 50,000 కోట్ల పెట్టుబడి. అయ్యో ఈ రోజు అసలు 67,000 కోట్లకి మొత్తం ఆమోదం తెలిపారు. అన్ని తెలపటమే, కానీ గ్రౌండ్ అయిన ఏమైనా ఉన్నాయా? ఏముండవు. ఊరు పేరు లేనటువంటి వర్షాగాళ్ళకి ఏదైతే ఎకరాన్ని 99 పైసలకు అమ్మేస్తే ఎవడొస్తాడు పెట్టుబడి పెట్టడానికి? మొన్న తెలంగాణలో మనం చూసాం, రాయదుర్గం దగ్గర ఎకరం 177 కోట్లకి ఆక్షన్ లో వాడుకున్నారు. ఎకరం 177 కోట్లకి. ఏదో సమ్ కంపెనీ ఎంఎన్ఎస్ ఏదో ఉంది. ఇంకో ప్రెస్టేజ్ వాళ్ళు 140 కోట్లకి 11 ఎకరాలు వాడుకున్నారు ఆక్షన్ లో. ఒక ఎకరం 140 కోట్లు చొప్పున 11 ఎకరాలు. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో ఎకరము ఏది ప్రభుత్వం ఆక్షన్ పెడితే 140 కోట్లు, 170 కోట్లు. ఆంధ్రాలో నో ఆక్షన్, 99 పైసలకి ఇచ్చేయటం. ఎవడొస్తాడండి కంపెనీలు చెప్పండి? మన ఊర్లో 99 పైసలకి ఊరినే భూములు ఇస్తామంటే మిగిలినాడు ఎవడన్నా కొనడానికి వస్తాడా? ఎవడన్నా కంపెనీలు పెట్టడానికి వస్తాడు? ఏదో బాబు ఎంత దరిద్రంగా ఉంది ఈ ఊర్లో, కనీసం ₹1 కూడా ఎవరు లేదు, రూపాయికి ఇచ్చేస్తున్నారు, రూపాయి కంటే తక్కువ అంటే ఎవడొస్తాడు? సో ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ వాళ్ళు దెబ్బతీస్తున్నారు. ఒక్కడంటే ఒక వేల ఎకరాలు దోచి పెడుతున్నారు. ఇప్పుడు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పెద్ద ప్యాలెస్ కట్టారు, ఓకే కాదంటారా మీరు?
ఓకే, బాత్రూమ్ సైజు చూడొచ్చు, అక్కడ వాడిన మెటీరియల్ చూడొచ్చు. ఒక పెద్ద ప్యాలెస్ని ఇంద్రభవనాన్ని కట్టారు. దానిని ఎలా వాడుకోవాలి, దేని పర్పస్ వాడాలి అనేది కూడా మంత్రులందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పడుతున్నారు. మీరేమంటారు? ఇలా చూసి నిజంగా మన రాష్ట్రానికి ఎట్లాంటి మంత్రులుగా ఉన్నారా, ఎట్లాంటి ముఖ్యమంత్రిగా ఉన్నారా అని చెప్పి నవ్వుకోకో లేదంటే ఏడ్చుకోవాలి. ఎంతకంటే ఏముంటుంది చెప్పండి. ఎవరండి మన ముఖ్యమంత్రి? ఈ రోజుతో మన ఇంటర్వ్యూ చేసే రోజు, ఈ రోజుతో 15 ఏళ్ళు అంట ఆయన ముఖ్యమంత్రి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడంట. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన రాజకీయ అనుభవం ఎంతో తెలుసా? 45 ఏళ్ళు భూమి పుట్టినప్పుడు నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నాకంటే ముందు నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి అని. ఆయన 4వసారి ముఖ్యమంత్రి అండి మనకి. ఈ ప్రపంచంలో మీరు పెట్టుకున్న కళ్ళజోడు నుంచి, మీరు వేసుకున్న డ్రెస్ నుంచి, ఏది ఈ చేతుల్లో ఉన్న ఏంటి తాయెత్తులు లేదంటే ఏది నుంచి, మనం వాడేటటువంటి యూట్యూబ్ నుంచి, సెల్ ఫోన్ నుంచి, ఈ భూమి మీద మనుషుల నుంచి ఆయనే కనిపెట్టాడు మొత్తం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి రిషికొండలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాన్ని మాత్రం ఎలా వాడుకోవాలో తెలియదంట. దాని కొత్త కమిటీ వేశారంట. ఏది 16 నెలలైంది వీళ్ళ అధికారంలోకి వచ్చి, ఒక బిల్డింగ్ ని ఎలా వాడుకోవాలో ప్రభుత్వానికి తెలియక కమిటీని వేశారంట. ఇంతకంటే దిక్కుమాలితనం, శాతగానితనం, అసమర్థతనం ఇంకేమన్నా అసలు ఉంటుందా? ఎవడన్నా చెబితే నవ్విపోదురు కాగా ఏదన్నా బావిలో దూకోవాలి పోవాలి తప్ప. నేను ఒక మాట అంటున్నా, ఒక బిల్డింగ్ ఉందండి, ఓ ముఖ్యమంత్రికి ఎట్ట వాడుకోవాలో తెలియదండి ఆ బిల్డింగ్ ని. 16 నెలలు దాన్ని ఖాళీగా ఉంచారు కదా, ఇప్పుడు ఒక కమిటీని వేశారంట. ఈ కమిటీ వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా? పిపిపి, రిషికొండని పిపిపి విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. అందుకని కమిటీని వేశారు. చంద్రబాబు నాయుడు ఏమి అమాయకుడు కాదు. మొత్తం అవసరమైతే మన కూడా అమ్మేస్తాడు. ఇదిగోండి ఈ మన మనీ పెంచే, ఇదిగో స్వర్ణ గారు మనకు తెలిసిన అమ్మాయే, అమ్మేస్తున్నాను తీసుకోండి అని కూడా అమ్మేస్తాడు. ఇప్పుడు రిషికొండలో ఎందుకు వేశారు? ప్రభుత్వం దాన్ని వాడుకోవడం శాతం అయితే నెలగా ఎప్పటి నుంచో వాడేవాళ్ళు. అందుకనే 16 నెలలు ఖాళీ పెట్టి, అమ్మో దీనికి ఇంత కరెంటు బిల్లు వచ్చింది, అమ్మో ఇక్కడ ఇన్ని వేల మొక్కలు ఉన్నాయి, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా రిచ్ గా కట్టాడు, దీన్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. అందుకని పిపిపి, ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అది రిషికొండ అయినా మెడికల్ కాలేజ్ అయినా. అందుకనే రిషికొండను ప్రైవేటీకరణ చేయటం కోసం, ప్రైవేటు వ్యక్తుల చేతికి అమ్మేయటం కోసం క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీని నియమించాడు అనేది వాస్తవం. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.